హాయ్ అండి. ఈ వీడియోలో ఈ క్లాత్ తోటి నేను బ్లౌజ్ స్టిచ్ చేయబోతున్నాను అనమాట. ఇది ఫ్రాక్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట. ఇదంతా అంబ్రెల్లా కటింగ్, మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. సో దీంతో నేను ఎలా ఖర్చు కనబడకుండా బ్లౌజ్ కుడతామో చూపిస్తున్నాను అనమాట. ఎక్స్పెరిమెంటే, ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి వీడియో అయితే ఎవ్వరు యూట్యూబ్లో పెట్టలేదు. ఇది లైనింగ్ పీస్ని మన వైపు ఫోల్డింగ్ పెట్టుకొని, దీనికి పొడవు ఏంటంటే 15 ఇంచెస్ పెడుతున్నానండి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు, నడుం బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచు పోతే 14 ఇంచెస్ పొడవు అయితే వస్తుంది. ఇక్కడ 15 ఇంచెస్. ఇక్కడ కింద బొద్దుపాటే కాబట్టి ఎగుడు దిగుడు ఏమీ లేదు. మనం ఏమైనా తడి పారేసుకుంటే నార్మల్ క్లాత్ అయితే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. దాన్ని ఎల్ స్కేల్ సహాయంతో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ కాబట్టి అంత ఎగుడు దిగుడు ఏమీ లేదు కాబట్టి నేను 15 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసేసి 5.5 ఇంచెస్ అనమాట. ఇది 36 సైజ్ బ్లౌజ్. ప్రిన్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇది నెక్ వచ్చేసేసి 2.5 ఇంచెస్ పెట్టాను. అంటే 5.5 ఇంచ్లో 2.5 తీసేసి 3 ఇంచెస్గా 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. బ్యాక్ నెక్ డీప్ వచ్చి 9 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా పెడుతున్నాను. దీనికి మొత్తము కూడా ఖర్చు కనబడకుండా బ్లౌజ్ స్టిచ్ చేద్దాము అన్న ఉద్దేశంతో, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగూ వేస్ట్గా పక్కన పడేసిన క్లాతే కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఖర్చు కనబడకుండా, జిగ్జాగ్ అనేది లేకుండా, అంటే చుట్టూ ఓవర్లాక్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, అలా చేయని అవసరం లేకుండా అసలు కుట్టు అనేది పైకి కనబడకుండా ఖర్చు స్టిచ్ చేయబోతున్నాను అనమాట. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ పోతే 5.5 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ 6 ఇంచెస్ పెట్టి ఇలాగా ఒక లైన్ గీసి, ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టాలి కదా ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర. సో దానికోసం ఒక లైన్ అయితే గీస్తాను అనమాట స్కేల్ సహాయంతో. ఈ విధంగా గీసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను అన్నది కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నా మార్పు అంటే ఎగుడు దిగుడు ఏమైనా వచ్చిందేమో అని చూస్తున్నాను అనమాట. కరెక్ట్గా 5.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 36 కాబట్టి 4th పార్ట్ 9 కాబట్టి 9 ఇంచెస్ పెట్టి 2 ఇంచెస్ ఏమో ఖర్చు పెట్టాను అనమాట. ఎయిట్ ఇంచెస్ పెట్టాను. 1 ఇంచ్ ఏమో డార్స్కి, అలానే ఖర్చుకి 2 ఇంచులు. పైన అలా గీసాము, కింద కూడా అలా స్ట్రైట్గా గీసేయచ్చు. బట్ ఒక్కొక్కసారి కొన్ని బ్లౌజులు మాత్రమే కొంచెం క్రాస్గా అనేది వెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి మటుకు క్రాస్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసి ఇప్పుడు నెక్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్ గీయాలి. ఎల్ స్కేల్ సహాయంతో గీస్తున్నాను. ఇక్కడ ఎల్ స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే ఇక్కడ 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇది టచ్ అవుతుంది అనమాట. కరెక్ట్గా సరిపోతుంది ఎల్ స్కేల్ ఉంటే. ఇలా కర్వ్ స్కేల్ ఉంటే, ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తోటే మనం రౌండ్ కూడా గీయచ్చు. నెక్ రౌండే గీస్తాను అనమాట. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ వేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి 6.5 ఇంచెస్ 7 ఇంచెస్ మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఎల్ స్కేల్ ఒక డబ్బా లాగా గీస్తాను అనమాట. ఇక మొత్తం యాస్టీస్ బ్యాక్ పార్ట్ మాదిరే మొత్తం గీసేసేయాలి. ఇక్కడ చుట్టూ సైడ్ జాయింట్ దగ్గర కింద వైపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పై వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంతేనండి. ఇంక మొత్తం యాస్టీస్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసామో ఆ విధంగానే మార్క్ చేసుకొని డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ హోల్లో లోతు గీయాలి. ఒక్క 1/2 ఇంచ్ మాత్రమే ఆర్మ్ హోల్లో ఈ విధంగా లోతు గీసేసి ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇది 15 ఇంచెస్ ఉంది కదండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ మనం చూసుకోవాలి. చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్, 10.5 ఇంచెస్, 10 ఇంచెస్ అలా ఉంటుందన్నమాట. అలానే ఫ్రంట్ నెక్ కూడా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ మార్క్ చేస్తున్నాను. 10.5 ఇంచెస్ అనమాట. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి 4 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 2 కలిసే చోట ప్లస్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆ లైన్ డ్రా చేసుకునే ముందర కింద వైపున మటుకు
ఇక్కడి నుంచి 3.5 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. పైన 4 ఇంచెస్ తీసుకోవాలి, కింద మటుకు 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని పైకి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ కర్వ్ గీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్ గీసుకోవాలి. అలానే ఈ లైన్ అలా పైకి ఆర్మ్ హోల్లోకి పోనిచ్చేసేసి ఒక 1/2 ఇంచ్ పక్కకి డ్రా చేసుకోవాలి. అంటే మనం డార్స్ వేస్తాం కదా ఆర్మ్ హోల్లో డార్స్, అది కూడా ఇక్కడ ఇలా విధంగా కట్ చేసేసేయాలన్నమాట మధ్యలో పార్ట్. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసుకోవాలి. ఎదర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. అలానే సైడ్ జాయింట్ దగ్గర 1 ఇంచ్ కింద వైపు మార్క్ చేశాను, పైన ఏమో ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు దీని ప్రకారం చూపిస్తున్నట్టు అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియో మొత్తం క్లియర్గా వీడియో తీసాను అనమాట. కటింగ్ మొత్తము కూడా ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్, మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఎలా కట్ చేశానో చూపిస్తాను అనమాట. అప్పుడు మీకు నెక్స్ట్ వీడియో కుట్టిందే అర్థమవుతుంది అనమాట. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా యాడ్ చేస్తే దగ్గర 1/2 అవర్ పైన అయిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు దీని ప్రకారం మార్క్ చేసిన దాని ప్రకారం మొత్తము కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తము ఇక్కడ ఇది స్ప్రింట్స్ కట్ ఇదేనండి మెయిన్. దీన్ని కట్ చేసేసేయాలి, వేస్ట్ పార్ట్. అలానే ఆర్మ్ హోల్లో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని ఇక్కడి నుంచి నేను ఇది పొడవు ఎక్కువగానే ఉంది, నేను 9 ఇంచెస్ పొడవు పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను. అలానే అటు సైడ్ కూడా 9 ఇంచెస్ మార్క్ చేయాలి. ఇక్కడ ఎగుడు దిగుడు రాకుండా, అంటే హ్యాండ్ కదండి, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఈ స్కేల్ యూజ్ చేస్తాను అనమాట. అలానే ఇటు సైడ్ కూడా కరెక్ట్గా అక్కడ కూడా 9 ఇంచెస్ కొలుచుకోవాలి కదా, సో అందుకని ఈ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోవాలి. అలానే హ్యాండ్ రౌండ్ వచ్చి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ మార్క్ చేసి 2 ఇంచెస్ ఖర్చుకుంచుకోవచ్చు. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ మన ఇష్టము. హ్యాండ్కి వచ్చేసరికి ఎక్కువ పెట్టినా అది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మొత్తం వెడల్పు వచ్చి 10.5 ఇంచ్ అలా ఉంది. 2 ఇంచెస్ ఇక్కడ ఖర్చు పెట్టేసుకొని కరెక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చేస్తుంది, 17 ఇంచెస్ రౌండ్. సో ఈ విధంగా కరువు గీసేసుకోవటమే. ఇదిగోండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. 4.5 దగ్గరకు ఒకసారి ఒక డౌన్ పెట్టుకొని ఈ విధంగా 3 పాయింట్స్ని కలిపే విధంగా ఇలా కరువు గీసేసుకోవటమే. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ వచ్చేయాలండి, అక్కడ ఏం కర్వ్ అవసరం లేదు. ఇంకా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకోవాలి. ఇక్కడేను ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకోవడం. అంతేనండి హ్యాండ్ కటింగ్. ఇంక ఇక్కడ మిగిలిన క్లాత్ అంటారా, హ్యాండ్ కింద అది షేప్ బెల్ట్, అదే నడుము పట్టి కానీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఉక్స్ పట్టి కాజా పట్టికి. నేను దీనికి మొత్తము కూడా థ్రెడ్ పైపింగ్ వేస్తానండి. సో మెడపట్టీలు కూడా ఏం అవసరం లేదు, మనకి నడుము బెల్ట్ మాత్రమే కావాలి. షేప్ బెల్ట్ కూడా అవసరం లేదు, కానీ అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా క్లాత్, అది కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోవటమే. ఇప్పుడు మనం దీన్ని ఖర్చులు కనపడకుండా కుడుతున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్ట్రా కట్ చేయకుండా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎక్స్ట్రా కట్ చేయకుండా కట్ చేస్తాను, అది కూడా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇక్కడ ఖర్చు ఎక్కడ వరకు మనం స్టిచ్చింగ్ పాయింట్స్ పెడతామో అక్కడ చిన్నగా ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. మనకు 3 పార్ట్లు రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఈ క్లాత్ అయితే ఒకవైపు ఎక్కువగా ఉంది, ఒకవైపు తక్కువగా ఉంది, ఎందుకంటే అంబ్రెల్లా కట్ చేశాను. ఇది కట్ చేసి కూడా ఒక 3 ఇయర్స్ అయిపోయిందండి, 3 ఇయర్స్ పైన అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఇలా వేసేస్తాను. వేసేసి కరెక్ట్గా
ఇక్కడ ఎక్కడ కూడా ఖర్చులు అనేది లేకుండా ఫస్ట్ నేను అన్నీ సరి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది బ్లౌజ్ పీస్ అనేది కాదు, మిగిలిన క్లాత్ కాబట్టి అన్ని క్లాత్లు కరెక్ట్గా సరిపోయా లేదా అనేది ఫస్ట్ అడ్జస్ట్ చేశాను. ఇక్కడ ఒక్కొక్కటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్లౌజ్ ఎక్కడ ఎలా అయితే కట్ చేసామో అలానే కొంచెం కూడా ఎక్కువ క్లాత్ అనేది ఉంచకుండా కట్ చేస్తాను అనమాట. బ్యాక్ పార్ట్కి అయితే కరెక్ట్గా ఇలాగా కట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను కట్ చేసిన పీసెస్లో దేనికి ఖర్చు అతుకులు అనేది పడలేదండి. ఒక్క హ్యాండ్కి మటుకు ఎడం చేతికి మటుకు హ్యాండ్కి ఖర్చు పడేలాగా చూశారనమాట, అతుకు పడేలా చూశారనమాట. ఎందుకంటే అటువైపు పళ్ళు పెట్టేస్తాం కాబట్టి అతుకు ఫ్రంట్ వైపు పడేలాగానే అడ్జస్ట్ చేశాను. సో అది కూడా చూడండి. ఇదిగోండి, ఇది ప్రిన్స్ కట్గా ఒకవైపు ఉంటుంది కదా, ఇది కూడా హ్యాండ్ కట్ చేసిన పార్ట్ అనమాట. ఇది మీకు ఆ కర్వ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఖర్చులో కొంచెం క్లాత్ ఏమన్నా ఉందేమో కానీ ఇటువైపు క్లాత్ ఉండేలా చూసుకున్నాను అనమాట. ఈ పార్ట్కి 2 పీసెస్లు కరెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ చూడండి, నేను కటింగ్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంతే కట్ చేసేస్తున్నాను. ఇంకా ఎగదిగా కట్ చేసేసి జాయింట్ చేశాక జాయింట్ చేశాకైతే నేను కట్ చేయట్లేదు అనమాట. ఇదిగోండి, కరెక్ట్గా ఆ లైనింగ్ పీస్ ఎంత ఉందో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్ చెప్పాను కదా, ఒకవైపు హ్యాండ్ సరిపోయింది, ఇంకోవైపుకి ఇది ఉందన్నమాట. ఇంత క్లాత్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇదే క్లాత్ మనం కుడి చేతి వైపు వేసుకుంటే అది కనపడుతుంది కాబట్టి కుడి చేతి వైపు వేస్తే కుదరదు. సో అందుకని నేను లోతు ఇటువైపు తిప్పేశాను అనమాట. ఇటువైపు తిప్పేసేసి ఎడం చేతి వైపుకి వచ్చే విధంగా ఆ లోతు వైపు అటాచ్ పడే విధంగా కట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఈ పైన ఈ క్లాత్ కూడా ఎదురు బెదురు ఉన్నట్టు చూసుకోవాలండి. ఒకే వైపు కట్ చేస్తే డిజైన్ 2 ఒకవైపు వచ్చేస్తాయి అనమాట. కొంచెం చూసుకొని ఇదిగోండి, ఎదురు బొదురు వేసుకుంటే ఇటు సైడ్ ఈ నెక్ ఉండాలి, ఇటు సైడ్ ఈ నెక్ ఉండాలి, అలా చూసుకోవాలన్నమాట. సింగిల్ పీసెస్ పెట్టాను కాబట్టి ఇలా చూసుకోవాలి. అదే డబుల్ పీస్ ఒకే దాని ఒకటి పెట్టేసేస్తే ఇలా ఫోల్డ్ చేసి ఉంటే కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం కూడా క్లాత్ వదలకుండా ఇలాగా కట్ చేసేస్తాను అనమాట. మీరు స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ చూడండి. ఈ కటింగ్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, అర్థమైందో లేదో. మొత్తం కూడా టేప్ మెజర్మెంటేనండి. నేను ఎక్కువ టేప్ మెజర్మెంట్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. టేప్ మెజర్మెంట్తోనే ఎక్కువ కట్ చేస్తాను బ్లౌజెస్ని. ఇప్పుడు మొత్తము కూడా కొంచెం కూడా ఖర్చు ఎక్స్ట్రా లేకుండా కట్ చేసేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్లు అయిపోయినాయి, ఇంకా మిడిల్ పార్ట్ ఒక్కటే ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ క్లాత్ వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కుడి చేతికి. ఇదిగోండి, ఇది కూడా కట్ చేసేసాను వన్ సైడ్, ఇంకొక ఇటు సైడ్ ఒకటి కట్ చేసేయాలి. ఇది ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. కొంచెం నెక్ దగ్గర క్లాత్ ఎక్కువే ఉంచాను, ఎందుకంటే పైపింగ్ చేస్తాను, పైపింగ్ చేసాక కట్ చేయొచ్చులే అని చెప్పి. అది కనపడే వైపు అనమాట, ఎడం చేతి వైపు నెక్ అనమాట. ఇప్పుడు హ్యాండ్కి జాయింట్ పడుతుంది కదా, అది కూడా కట్ చేసేస్తాను. మొత్తం పీసెస్ కట్ చేసేసిన తర్వాత ఇంకా హ్యాండ్ జాయింట్కి ఇలా సరిపెట్టేశాను అనమాట. ఇదండి వీడియో. కొంచెం క్లాత్ ఇక్కడ అడ్జస్ట్ చేసాను ఈ విధంగా ఖర్చులోకి ఉండేటట్టు. ఇదిగోండి, హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోయాయి. ఇదండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్లోని వీడియోస్ని ఒకసారి 2-3 వీడియోలను చూసి మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.